చామగడ్డ ఫ్రై ఇది. చామగడ్డ ఫ్రై ఈజీగా ఇలా చేసుకోండి. టిఫిన్ బాక్స్ కూడా పెట్టి పంపించవచ్చు పిల్లలకి. కానీ ముందుగా ఉడకబెట్టి ఉంచాను. చామగడ్డలు పొట్టు తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు రౌండ్గా కట్ చేసి చూపిస్తున్నాను. ఇలా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుంది. దీంట్లో పచ్చి కొబ్బరి కూడా వేస్తున్నాను. టిఫిన్ బాక్స్లో కూడా పెట్టి ఇవ్వచ్చు. చపాతీ కానీ రైస్ కానీ అన్నీ ఇలా కట్ చేసుకోవాలి. ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక శనగపప్పు వేస్తున్నా 1 స్పూన్. కొంచెం ఆవాలు వేసుకోవాలి. కొంచెం జీలకర్ర, శనగపప్పు కొంచెం వేగాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఒక ఉల్లిపాయ కట్ చేసి ఉంచాను సన్నగా. 2 పచ్చిమిరపకాయలు అవి వేసుకోవాలి. దీంట్లో ఉల్లిపాయలు ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది ఫ్రై కాబట్టి. ఇలా కొంచెం బాగా వేగాలి. ఉల్లిపాయ వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసి ఉంచుకున్నాం చామగడ్డలు వేసుకోవాలి. పప్పుచారు వండుకుంటామా దాని పక్కన ఈ ఫ్రై పెట్టుకొని తింటే బాగుంటుంది. సాంబార్ కానీ ఏదైనా పెట్టినప్పుడు ఇలా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. లేదా చపాతీకి కూడా తినవచ్చు. చపాతీకి రైస్లో కూడా. కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అవ్వాలి బాగా. ఇలా ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు దాంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి. ఉప్పు, కారం వేసుకోవాలి. వేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టి ఉంచాను కొబ్బరి, పచ్చి కొబ్బరి చిన్న ముక్క, అది వేసుకోవాలి. చాలా బాగుంటుంది. ఇలా కొబ్బరి వేసి కలిపేసుకోండి. ఇది ఎక్కువ వేగనవసరం లేదు కొబ్బరి. 2 నిమిషాలు అలా వేగిపోతుంది. తీసేసుకోవడమే. ఇప్పుడు ఇక్కడ కరివేపాకు, కొత్తిమీర వేసుకోవచ్చు. ధనియా పౌడర్ వేసుకుంటున్నా. ఇలా వేసి ఇంకా స్టవ్ ఆపేసుకోవడమే. కొత్తిమీర కరివేపాకు వేసుకుంటే వేసుకోండి. ఒక నిమ్మకాయ వేసుకోవాలి. తర్వాత టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఈ ఫ్రై. ఇలా చేసుకోండి మీరు కూడా. ఒక బౌల్లో వేసి చూపిస్తున్నాను. చామగడ్డ ఫ్రై రెడీ అయింది. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే.